హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ధామ్స్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి రిసెప్షన్ అనమాట. ఇంకా అందరం రెడీ అయ్యాక ఇంకా ఫోటోలు దిగాలి కదా, అలా దిగామన్నమాట. మామ్సీతో, యామ్నీతో, ఇంకా అత్త వాళ్ళతో. ఇంక ఇంట్లో అయితే వైబ్స్ ఇలా ఉన్నాయి. వచ్చిన బంధువులందరినీ పలకరిస్తూ ఉన్నాం అనమాట. అయితే అత్తతో మాట్లాడుతున్నాం, ఏంటి విశేషాలు అని చెప్పేసి. ఇంకా అత్త ఏమో చెప్తా ఉంది ఎట్లా. ఇంకా అందరం కలిసి ఫంక్షన్ హాల్లో అయితే వెళ్ళిపోయాము. పిల్లలందరం ఒకే చోట ఉండాలని చెప్పేసి ఒకేసారి ఎక్కాము. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే రీచ్ అయిపోయిన తర్వాత వైష్ణవితో వ్లాగ్ స్టార్ట్ అయిందనమాట. ఆమె చూపిస్తుంది నేను ఇలా ఉన్నానని చెప్పేసి. అయితే ఒక్క క్లిప్లో కూడా లేదు, అందుకే యాడ్ చేసేసాను. పెళ్ళంటేనే కజిన్స్తో ఉండే హడావిడి, ఇంకా వాళ్ళు లేకుండా ఇట్లా వాళ్ళతో కూడా మంచి ఫొటోస్ దిగామన్నమాట. తర్వాత అయితే ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము. ఇంకా కాస్త తింటే అట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి అందరం కాసేపు తిన్నాము. ఇంకా తాతయ్య దగ్గరికి వెళ్ళాను. హీస్ ద స్వీటెస్ట్ సోల్ ఇన్ మై ఫ్యామిలీ. మా తాతయ్య అయితే నన్ను చిన్నప్పటి నుంచి చాలా మంచిగా చూసుకున్నారు, ఏ విషయంలో అయినా కూడా. ఐ లవ్ హిమ్ ఏ లాట్ అండ్ షీఈ్ మై లిటిల్ సిస్టర్. ఎప్పుడు కూడా నాతోనే ఉంటుంది. తనకు ఫోన్ ఇస్తే చాలన్నమాట, ఇంకేం అవసరం లేదు. ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. వచ్చేసేసి మా సిస్టర్ కూతురు. ఇంకా నాతో వచ్చి మాట్లాడదామని చెప్పేసి హాస్టల్ నుంచి వచ్చింది. ఇంకా సరే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా వైష్ణవి క్యాప్చర్ చేసిందనమాట. అయితే రిసెప్షన్లో ఉన్నప్పుడు ఇంకా మా అక్క పెళ్ళి అయిపోతుందా అప్పుడే అని చెప్పి చాలా బాగా వేసింది కొద్దిసేపు. తర్వాత ఓకే, ఇంకా అమ్మాయిలంటేనే పెళ్ళి అయిన తర్వాత ఇంకోరింటికి వెళ్ళాలని చెప్పేసి ఓకే ఫైన్ అని చెప్పేసి అనుకున్నాను నేను. తర్వాత ఇంకా రిసెప్షన్ అయిన వెంటనే ఇంకా సంగీత్లాగా మంచిగా డ్యాన్స్ అయితే వేసాం అందరం. ఇంకా మావయ్య వచ్చాడు. మావయ్య అయితే చాలా చిల్చిల్గా ఉంటాడు నాతో. ఇంకా సరే అని చెప్పేసి సరే మన ఇద్దరం వేద్దామని చెప్పేసి అంటే వేద్దాం పద మావయ్య అని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉన్నాం మేము. ఇంకా మామ్సీ వాళ్ళు కూడా వెనకలు వేస్తూ ఉన్నారనమాట. అయితే ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంటే ఇవి. యాక్చువల్గా వీడియోస్ లేవని చెప్పేసి అనుకున్నాను, కానీ ఎలానో ఉన్నాయి. మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియోస్ ఇందులో కూడా పెట్టాను. మీరు కూడా చూస్తారు, బాగుంటుందని చెప్పేసి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం మా సొంత వాళ్ళ పెళ్ళిలో నేను మొత్తం ఫంక్షన్ని చూడడము. అంటే ఎప్పుడైనా కూడా మ్యారేజ్ అంటే మనం వెళ్ళేసి తినేసి వచ్చేస్తాం అంతే, విష్ చేసి. కానీ ఇక్కడైతే మనం ప్రతి ఒక్క ఈవెంట్లోనూ మనమే ఉండి మనమే చేస్తాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు బాధ కూడా వేస్తుంది, ఇంకెళ్ళిపోతుందా అని చెప్పేసి. అయినా కూడా మా అత్తయ్య మా మామయ్య అయితే చాలా మంచిగా ఉంటారు నాతో. అండ్ మేమందరం ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ బాండింగ్ ఉందన్నమాట. ఇంకా మామ్స్ అయితే స్టెప్స్ నేర్పిస్తూ ఉంది అత్తమ్మకి. ఇంకా బాబాయ్ వాళ్ళు కింద నుంచి చెప్తా ఉన్నారు, దాన్ని చూపించి అలా ఒక 1 or 2 hours అలా డ్యాన్స్ చేసామన్నమాట. ఇంకా అందరం అలసిపోయామని చెప్పే టైంకి మళ్ళీ అంకుల్ వచ్చేసేసి సరే మీరు కాసేపు డ్యాన్స్ వేయండి, మేము వీడియోస్ తీసుకుంటామని చెప్తే, అంటే అందరి కోఆర్డినేషన్తో చేయాలి కదా, అందుకు కొంచెం మేము నేర్చుకుంటున్నాం అనమాట. కొన్ని ఈజీ స్టెప్స్ అయితే నేర్చుకున్నామో వేద్దాం అనుకున్నాము. ఇంకా అత్త మావయ్య కాసేపు వేసారు. అత్తకేమో డ్యాన్స్ రాదనమాట, మావయ్య ఏమో వేయాలి. అండ్ మావయ్య అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా తన మ్యారేజ్ అవుతుందని చెప్పేసి. మ్యారేజ్ అయితే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా సిస్టర్తో చాలా మంచి బాండింగ్ ఉందన్నమాట. ఎప్పుడు అనుకునే వాళ్ళం మీ పెళ్ళికి ఇలా ఉండాలి, ఇలా చేయాలి అలా అని. అండ్ ఫైనల్లీ ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నా హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ వీ ఎంజాయ్డ్ చాలాసార్లు మా ఫ్యామిలీ లాగానే అనుకో అని చెప్పేసి, కానీ రాలేదు. బట్ ఇన్ సమ్ ఫొటోస్ ఐ జస్ట్ క్యాప్చర్ హర్ సమ్వేర్, యూ కెన్ సీ. ఇలా ఫొటోస్ అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్టెప్స్ ఇలా చేద్దామని చెప్తా ఉన్నాము. ఇంకా అంకుల్ కూడా వచ్చి ఇచ్చారు. మావయ్య మళ్ళీ వచ్చాడు, ఏం మీరు అసలు వేయడం లేదు, నేను కోడలన్నీ వేస్తామని చెప్పేసి మళ్ళీ వచ్చారు. ఇంకాసేపు అలా డ్యాన్స్ వేసామన్నమాట. ఇంకా తర్వాత మామ్సీ వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు లాస్ట్ మినిట్లో. ఇంకా మేము కూడా వేస్తామేమో, మేము వేయలేమో అన్నట్టుగా అనమాట. మా మామ్స్ అయితే భలే ఉంటుంది, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ఎన్ని వర్క్స్ ఉంటాయి అయినా కూడా తన ఫేస్లో మాత్రం స్మైల్ అట్లనే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను కూడా మా అమ్మ నుంచి చాలా నేర్చుకోవాలనుకుంటాను, ఎంత ఓపిక్గా ఉంటుందో అసలు. ఎవ్రీ టైమ్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హర్ డాటర్ అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ గైస్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ధామ్స్ వ్లాగ్స్. టేక్ కేర్.